దుర్గా, మీ వాడు 7th క్లాస్ అయినా ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడే. ఆంటీ మా వాడు క్లాస్ ఫస్ట్ ఆంటీ. వాళ్ళ స్కూల్లో అంతా ఇంగ్లీషే, తెలుగు మాట్లాడనివ్వరు. అదిగో వచ్చాడు. హాయ్ మమ్మీ. నిక్కీ ఇట్రా. నిక్కీ, నీ డ్రీమ్ ఏంటి? యుఎస్ లో జాబ్ చేయడం మై డ్రీమ్ ఆంటీ. వెరీ గుడ్. ఉంటా దుర్గా. సరే ఆంటీ. మమ్మీ ఏం చేస్తున్నావు? మమ్మీ ఎవరిది వెడ్డింగ్ కార్డ్? తెలుగులో ఉంది, నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఇంగ్లీష్ మీడియం కదరా, నీకు తెలుగు చదవటం రాదు కదా. ఇది మన బంధువుల వెడ్డింగ్ కార్డు. నేను తెలుగు చదవకపోవడం షేమ్ గా ఉంది. నేను తెలుగు నేర్చుకుంటాను మమ్మీ. నువ్వు తెలుగు చదవటం నేర్చుకుంటే మన బంధువుల ముందు మన పరువేం కావాలి? మనం చీప్ అయిపోతాం. అవునా మమ్మీ? ఇక్కడే ఉండు, వాటర్ బాటిల్ సరే తీసుకొస్తా. మమ్మీ. అమ్మా, ఈ బస్సు తెనాలి వైపు వెళ్తుందా? బాబు, ఈ బస్సు తెనాలి వెళ్తుందా? వెళ్ళదు తాత. సరేనయ్యా. ఏంటండి ఏదో బాబుని అడుగుతున్నారు? తెనాలి బస్సు కోసం ఎదురు చూస్తున్నానమ్మా. అయ్యో అదేగా బస్సు వెళ్ళిపోతుంది. అయ్యో, ఆ బస్సేనమ్మా. అయ్యో, నేను ఏమని వెళ్ళాలమ్మా? ఆ ఊరికి బస్సు కానీ ఆటో కానీ సదుపాయాలు లేవు. మళ్ళీ తెనాలి బస్సు రావాలంటే మధ్యాహ్నం తర్వాతే వస్తుంది. మరి నేను ఆ ఊరు ఎలా వెళ్ళాలి? బాబు, నాకు అలా ఎందుకు చెప్పావు నాయనా? నా ప్రాణ స్నేహితుడు చనిపోయాడని ఉదయమే కబురొచ్చింది. నేను వాడిని చూసి కొన్ని సంవత్సరాలయ్యింది. మధ్యాహ్నం లోపు దహన సంస్కారాలు చేస్తారు. ఇంకొక బస్సు పట్టుకొని ఆ కార్యక్రమానికి అందుకోలేను. నా ప్రాణ స్నేహితుడిని ఆఖరు చూపు కూడా చూసుకోవడానికి నోచుకోలేకపోయాను. క్షమించండి తాత. నేను ఇంగ్లీష్ మీడియం చదవడం వల్ల తెలుగు చదవలేకపోయాను. అందువల్లే మీకు ఈ ఇబ్బంది వచ్చింది. ఈ రోజు సంఘటన నన్ను మార్చింది. తెలుగు భాష విలువ తెలిసింది. ఇక నుండి తప్పకుండా తెలుగు నేర్చుకుంటాను. నాకు చదువు రాదు బాబు. చదువుకుంటా నువ్వు కూడా తెలుగు చదవలేకపోతే నీకు నాకు తేడా ఏముంది బాబు? కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించి వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అదే గొప్ప అనుకుంటున్నారు. ఇతర భాషలు నేర్చుకోవటం తప్పు కాదు, కానీ మన మాతృభాషను విస్మరించటము కన్న తల్లికి ద్రోహం చేసినట్లే. క్షమించండి, మా జీవితాంతం ఇది చేతి జ్ఞాపకంగా గుర్తుంటుంది. మీరు చెప్పినట్లుగానే ఇప్పటి వరకు మా బాబు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే గొప్పగా భావించాం. కానీ మన భాషను విస్మరిస్తే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడే ప్రత్యక్షంగా చూసాం. ఇక నుండి మా వాడికి ఖచ్చితంగా తెలుగు నేర్పిస్తాను. ఆ ఆ ఈ ఈ కిటికీ, కిటికీ, పళ్ళు, రాము. తెలుగులో మాట్లాడదాం, తెలుగువారి గౌరవాన్ని పెంచుదాం.